జేవిడికి సంబంధించి 2 అప్డేట్‌లయితే వచ్చాయి. మొదటిది 5 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి, అలాగే రెండవ అప్డేట్ వచ్చేసి జాయింట్ అకౌంట్‌కి సంబంధించి. ఇప్పుడు ఆ వివరాలేంటో చూద్దాం. ముందుగా చూసినట్లయితే 5 స్టెప్ వెరిఫికేషన్. ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే, ప్రెజెంట్ డిసెంబర్ 19వ తేదీన విద్యా దీవెన 4థ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కదా! ఆ అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసేస్తే 2022, 23 విద్యా సంవత్సరం అయితే పూర్తయిపోతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ విద్యా సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. అంటే 2023, 24 విద్యా సంవత్సరం అయితే తర్వాత నుంచి అయితే ప్రారంభమవుతుంది. అంటే ప్రెజెంట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వారు ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా దీవెన, అలాగే వసతి దీవెన ఈ 2 పథకాలకి సంబంధించి అర్హులా కాదా అని తెలుసుకోవడం కోసం ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అయితే సచివాలయాల్లో అయితే నిర్వహించడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా? లేదంటే వాళ్ళకి అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉందా? లేదంటే వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ అనేది పే చేస్తున్నారా? లేదా 4 వీలర్ ఉందా? ఇలాంటి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది కూడా విద్యార్థులకైతే నిర్వహించడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఈ 4థ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేసేస్తే నెక్స్ట్ విద్యా సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది కాబట్టి, ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఎలిజిబుల్లా కాదని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ 5 స్టెప్ వెరిఫికేషన్‌కి ఎవరి పేర్లు వస్తాయి అంటే, మీకు మీ కాలేజీలో జ్ఞానభూమి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోయిన తర్వాత ఆ పేర్లన్నీ కూడా సచివాలయాలకైతే పంపుతారు. అంటే ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నా, థర్డ్ ఇయర్ చదువుతున్నా, ఫైనల్ ఇయర్ చదువుతున్నా. వారు ప్రెజెంట్ చదువుతున్నట్లయితే వారి పేర్లు తప్పకుండా 5 స్టెప్ వెరిఫికేషన్ కోసం సచివాలయాలకైతే వస్తాయి. అది కూడా కాలేజీలో జ్ఞానభూమి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిన తర్వాత మాత్రమే సచివాలయాలకైతే వస్తాయి. అలా ఎవరి పేర్లయితే సచివాలయాలకు వచ్చాయో వారు వారి యొక్క ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ రైస్ కార్డ్ జిరాక్స్, అలాగే వాళ్ళ రైస్ కార్డ్‌లో రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు, అలాగే ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు మదర్ అకౌంట్ ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా జాయింట్ అకౌంట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి, మదరు, స్టూడెంట్ కలిసిన జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే సచివాలయంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ క్యాస్ట్ గనక ఎస్సీ అయితే మీరు జాయింట్ అకౌంట్ ప్లేస్‌లో స్టూడెంట్ అకౌంట్ అయితే ఇస్తారు. ఈ 5 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి నా ఛానెల్‌లో మరిన్ని వీడియోలు అయితే ఉన్నాయి. మొత్తం టాపిక్ అంతా కూడా ఒకే వీడియోలో చెప్తే మీరైతే కన్‌ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మీరు యూట్యూబ్‌లో జేవిడి 5 స్టెప్ వెరిఫికేషన్ అని సెర్చ్ చేసినట్లయితే ఓల్డ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి. ఆ వీడియోలన్నీ కూడా చూడండి. 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది సచివాలయాల్లో అయితే ప్రెజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కేవలం పేర్లు మాత్రమే రావడం జరిగాయి. ఈ సచివాలయాల్లో 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. తప్పకుండా దానికి సంబంధించి మరిన్ని వీడియోలు అయితే చేస్తాను. ఇక ఇప్పుడు మరొక అవకాశం ఏంటంటే, ఒకవేళ మీరు గతంలో ఈ విద్యా దీవెన, వసతి దీవెనకి సంబంధించి వివరాలు ఏమన్నా కాలేజీలో తప్పుగా ఇచ్చినట్లయితే ఆ వివరాలన్నీ కూడా సచివాలయంలో మార్చడానికి ఈ 5 స్టెప్ వెరిఫికేషన్‌లో అవకాశం అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి స్టూడెంట్ అయితే ఉండనవసరం లేదు. మదర్ లేదా గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెళ్లి సచివాలయంలో అయితే ఆ జిరాక్స్‌లు అయితే సబ్మిట్ చేయొచ్చు. త్వరలో మాత్రం స్టూడెంట్ బయోమెట్రిక్ ఆప్షన్ వస్తాయి గనక. అంటే సచివాలయాల్లో స్టూడెంట్ ఈకేవైసీ అయితే వేయవలసి ఉంటుంది. అది కూడా ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత. ఆ టైంలో మాత్రం స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా సచివాలయానికి అయితే రావాల్సి ఉంటుంది. ఇక ఈ 5 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి మరిన్ని వీడియోలను అయితే నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో అయితే ఉంచుతున్నాను. ఆ వీడియోలో అయితే అన్నీ కూడా చూడండి. మీకు మరింత క్లారిటీ అయితే వస్తుంది. అలాగే అప్లికేషన్ అనేది ఏ విధంగా పూర్తి చేయాలో కూడా ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వీడియోలో అయితే చూడండి. ఇక జాయింట్ అకౌంట్‌కి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే గతంలో ఎవరైతే విద్యా దీవెనకి సంబంధించి ఎలిజిబుల్ అయ్యి కూడా జాయింట్ అకౌంట్‌కి సంబంధించి లిస్ట్‌లో పేరు రాలేదు. అంటే విద్యా దీవెనకి ఎలిజిబుల్ అయ్యి వారు ఈకేవైసీ వేసిన తర్వాత కూడా కొంతమంది పేర్లు ఈ జాయింట్ అకౌంట్‌కి సంబంధించి పేర్లయితే రాలేదు. అలా ఎవరి పేర్లయితే రాలేదో వారి పేర్లయితే ప్రెజెంట్ నవశకం లాగిన్‌లో అయితే రావడం జరిగాయి. ఆ పేర్లంటే ఏంటి అంటే ప్రెజెంట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కదా! మాక్సిమం వాళ్ళ పేర్లు మాత్రమే ఆ లిస్ట్‌లో అయితే రావడం జరుగుతాయి. ఒకవేళ దీనికి సంబంధించి మీరు ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. వీలైతే రిప్లై అయితే ఇస్తాను. లేదా తర్వాత వీడియోలో దానికి సంబంధించి మరింత వివరంగా అయితే తెలియజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.